అందరికీ ముందుగా నమస్కారం. యువతతోనే దేశం అభివృద్ధి జరుగుతుందని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు పార్లమెంట్ సభ్యులు డాక్టర్ కోవా లక్ష్మణ్ అన్నారు. ప్రధానమంత్రి సంసద్ క్రీడా మహోత్సవం సందర్భంగా సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో క్రికెట్ క్రీడలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. దేశంలోని ప్రతి వర్గానికి క్రీడలను చేరువ చేయాలన్నదే ప్రధాని మోడీ స్వప్నమని, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న యువకుల నైపుణ్యాలను వెలికి తీయడం కోసమే క్రీడలను ప్రారంభిస్తున్నట్లు లక్ష్మణ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వరరావు, సూర్యాపేట జిల్లా అధ్యక్షురాలు శ్రీలతారెడ్డి, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, తుంగతుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జి కడియం రామచంద్రయ్య, మండల నాయకులు ఎల్సోజు దీన్ దయాల్, మేడబోయిన యాదగిరి, బంగారు రాజు, మేకల శ్రీనివాస్ రెడ్డి, వెంకటేశ్వర్లు, వేల్పుల శ్రీనివాస్, సంతోష్ నాయక్ పాల్గొన్నారు. బౌలింగ్ అను కొంచెం ఉన్నాను సార్ మధ్యలో చూడడానికి మొన్న సీఎం మీటింగ్ ఆ రోడ్స్ వరకు అంతకుముందే క్రికెట్ ఆడుతున్నాయి. మరియు జిల్లా అధ్యక్షుడు శ్రీమతి సల్లశ్రీమతి గారికి, మాజీ ఎంపీ గౌరవ ఎంపీ శ్రీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీ డాక్టర్ నరసింహ గారు, మరియు తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు శ్రీ సంక్రాంతి వెంకటేశ్వరరావు గారు, జిల్లా ప్రధాన కార్యదర్శి సంసత్కార మహోత్సవ బోర్డు కన్వీనర్ శ్రీ డాక్టర్ కంగిరి మనోహర్ రెడ్డి గారు కూడా వేదికనికి రావాల్సిందిగా కోరుతున్నాము. జిల్లా ప్రధాన కార్యదర్శి రాష్ట్ర ఉపాధ్యక్షులు కాసం వెంకటేశ్వర గారు కూడా వేదికనికి రావాల్సిందిగా కోరుతున్నాము. సభాధ్యక్షులుగా శ్రీ కరుణారామచంద్ర గారు తుంగతుర్తి ఇన్ఛార్జి వేదికనికి రావాల్సిందిగా కోరుతున్నాము. మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి పోషకాల పెరుమాళ గారు కూడా వేదికనికి రావాల్సిందిగా కోరుతున్నాము. జిల్లా ఉపాధ్యక్షులు తమ్మపల్లి సాంబ్రహ్మ గారు కూడా వేదికనికి రావాల్సిందిగా కోరుతున్నాము. నల్గొండ పార్లమెంట్ కోకర్నీయ చుక్కాల మనోహర్ గారు కూడా వేదికనికి రావాల్సిందిగా కోరుతున్నాము. సీనియర్ బీజేపీ నాయకులు శ్రీ డాక్టర్ విజయరెడ్డి గారు కూడా వేదికనికి రావాల్సిందిగా కోరుతున్నాము. "24/7" చూస్తూనే ఉండండి ఎంబీకే న్యూస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ మరో న్యూస్లో కలుసుకుందాం.